ఐపీఎల్ 2026 సీజన్లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానం ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో తమ బద్ద ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుండి నడిపించి ఖచ్చితమైన ప్రదర్శనతో రసవత్తరమైన పోరులో గెలిపించాడు. ఈ విజయం సూపర్ కింగ్స్కు పెద్ద బూస్ట్ని ఇచ్చింది. ఇది వారిని ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో మరింత పైకి చేర్చి ప్లేఆఫ్స్లో చోటుకి వారి అవకాశాలను మరింత పటిష్టం చేసింది. రెండు అత్యంత విజయవంతమైన జట్ల మధ్య తీవ్రమైన పోటీ, సుదీర్ఘ చరిత్ర ఉన్నందున ఈ పోరును తరచుగా ఐపీఎల్ ఎల్ క్లాసికోగా పిలుస్తారు. అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను అందిస్తూ ఇది తమ అంచనాలకు తగ్గట్టే సాగింది. చెన్నై బౌలింగ్ దాడి చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. ఖచ్చితమైన లైన్స్తో, వ్యూహాత్మక మార్పులతో ముంబై పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ను సమర్థవంతంగా అడ్డుకున్నారు. స్పిన్, పేస్ బౌలింగ్లో అద్భుతమైన వ్యూహాలను ప్రదర్శించారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కీలకమైన పాత్ర పోషించారు. వికెట్ల మధ్య చురుకైన పరుగులతో, సరైన సమయంలో దూకుడు ప్రదర్శించి కష్టమైన టార్గెట్ను ఖచ్చితమైన ప్రణాళికతో ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించగలిగారు. ఈ మ్యాచ్ వ్యూహాత్మక లోతును, ఈ రెండు బలమైన జట్ల మధ్య పోటీ స్ఫూర్తిని మరోసారి నిరూపించింది. వ్యూహాత్మక నైపుణ్యం, ఎంత ఒత్తిడి ఉన్నా పెద్ద వేదికలపై అద్భుతంగా రాణించగల సామర్థ్యానికి ఈ జట్లు ప్రసిద్ధి. ఈ గెలుపు చెన్నైకి మరో కీలక విజయాన్ని అందించడమే కాదు, వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచింది. అంతేకాదు, ప్రస్తుత సీజన్లో వారి ఫామ్, ఖచ్చితమైన సంకల్పం గురించి లీగ్లోని ఇతర జట్లకు బలమైన సందేశం పంపింది. ముంబై ఇండియన్స్ అక్కడక్కడా అద్భుతమైన ప్రదర్శనలు చేసినా, గట్టి పోటీ ఇచ్చినా తమ ప్రదర్శనను నిశితంగా విశ్లేషించుకుంటారు. ఎక్కడ మెరుగుపడాలో గుర్తించి రాబోయే మ్యాచ్లలో త్వరగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ప్రతి పాయింట్ ముఖ్యమైనదే. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్కి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో పేసర్లకు బాగా కలిసొచ్చే, ఆ తర్వాత స్పిన్నర్లకి కూడా టర్న్ అయ్యే పిచ్పై టార్గెట్ సెట్ చేయాల్సి వచ్చింది. యువ ఓపెనర్ నమన్ ధీర్ తనలోని మెరుపులు చూపించాడు. కొన్ని ధాటిగా కొట్టిన బౌండరీలతో మంచి స్టార్ట్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత చెన్నై బౌలర్లు పట్టు బిగించారు. సీనియర్ పేసర్లు, తెలివైన స్పిన్నర్లతో కూడిన సూపర్ కింగ్స్ బౌలింగ్ అటాక్ ఎప్పటికప్పుడు కీలక వికెట్లు తీస్తూ ముంబైకి మధ్య ఓవర్లలో పెద్ద పార్ట్నర్షిప్లు రాకుండా అడ్డుకుంది. ఓ కీలక స్పిన్నర్ని సరైన సమయంలో వాడటం, పేసర్ల ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ఇన్నింగ్స్ కీలక దశల్లో పరుగుల వేగాన్ని బాగా కట్టడి చేశాయి. దీంతో ముంబై మిడిల్ ఆర్డర్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందు స్కోర్ వేగాన్ని పెంచలేకపోయింది. చివరికి ఒక డీసెంట్ టోటల్ అయితే చేజ్ చేయగల టోటల్ని మాత్రమే చేయగలిగింది. ఇక చేజింగ్కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని చాలా జాగ్రత్తగా చేజ్ని మొదలుపెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ కూల్గా హాఫ్ సెంచరీ చేసి ఇన్నింగ్స్ని నడిపించాడు. భారీ ఒత్తిడిలోనూ తన అద్భుతమైన టెంపర్మెంట్ని, రకరకాల స్ట్రోక్ ప్లేని చూపించి ఆకట్టుకున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో, గ్యాప్లలో కొట్టడంలో, అలాగే సరైన సమయాల్లో బౌండరీలు కొట్టడంలో రుతురాజ్ చూపిన నైపుణ్యం చేజ్కి మంచి పునాది వేసింది. గైక్వాడ్, మరో నమ్మకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ మధ్య ఏర్పడిన కీలక పార్ట్నర్షిప్ నెమ్మదిగా మొమెంటంని పెంచుకుంటూ పోయింది. ముంబై బౌలర్లు ఏదన్నా బ్రేక్ త్రూ సాధించినా దాని ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేసింది. ఇరు జట్ల కెప్టెన్ల మధ్య జరిగిన వ్యూహాత్మక యుద్ధం, సరైన ఫీల్డింగ్ ప్లేస్మెంట్లు, బౌలింగ్ మార్పులతో ఇన్నింగ్స్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. చివరి కొన్ని ఓవర్ల వరకు విజేత ఎవరో తెలియకుండా ఉత్కంఠని పెంచుతూ ప్రేక్షకుల్లో గట్టి ఉత్కంఠని రేకెత్తించింది. ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలకు చేరుకుంటున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన ఈ విజయం చాలా బరువున్న గెలుపనే చెప్పాలి. ఈ గెలుపు వాళ్లు ఛాంపియన్షిప్ గెలవడానికి బలమైన పోటీదారులని మరోసారి నిరూపించడమే కాదు, వారి నెట్ రన్ రేట్ను కూడా బాగా మెరుగుపరిచింది. ఇది టఫ్ లీగ్ ఫార్మాట్లో ప్లేఆఫ్స్కు చేరుకోవడానికి చాలా కీలకమైన అంశం. సూపర్ కింగ్స్ ఈ మంచి ఊపును తర్వాతి మ్యాచ్లలో కూడా కొనసాగించాలని చూస్తున్నారు. వివిధ వేదికల్లో వేర్వేరు ప్రత్యర్థులపై నిలకడగా రాణిస్తూ తమ వ్యూహాలను పక్కాగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే ఈ ఓటమి టీంని, వారి అభిమానులను నిస్సందేహంగా నిరాశపరిచినా కొన్ని విలువైన పాఠాలను నేర్పింది. ముఖ్యంగా తమ వ్యూహాల్లో, ఆటగాళ్ల ప్రదర్శనలో ఏ రంగాలపై తక్షణ శ్రద్ధ పెట్టాలో స్పష్టంగా చూపించింది. అయితే జట్టు ఓడిపోయినప్పటికీ నమన్ ధీర్ వంటి యువ ఆటగాళ్ల ప్రదర్శన ముంబైకి ఒక ఆశాకిరణం లాంటిది. భవిష్యత్తు మ్యాచ్లకు వారి జట్టులో ఎంత సత్తా ఉందో అది చూపించింది. ముంబై కోచింగ్ స్టాఫ్ తమ బలహీనతలపై, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్థిరత్వం, బౌలింగ్ దాడుల్లో వైవిధ్యంపై దృష్టి సారించి వ్యూహాలు రచిస్తారు. తర్వాతి మ్యాచ్లలో బలంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. డిమాండింగ్ టోర్నమెంట్ షెడ్యూల్లో రెండు జట్లకు ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల కోసం పోటీ ఇంకా ఉత్కంఠగా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని థ్రిల్లింగ్ మ్యాచ్లు చూడొచ్చని చెప్పాలి. ఎంఐ, సీఎస్కే మధ్య ఉన్న తీవ్రమైన, చరిత్ర కలిగిన పోటీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆధిపత్యం, అంతిమ కీర్తి కోసం రెండు జట్లు పోరాడుతుండగా, వారి తర్వాతి మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.